ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఓ చక్కని మాట. కీర్తన 55:16లో, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. చూసారా, కీర్తనకారుడు దావీదు మాట్లాడుచున్న మాట. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించెను. ఈ ఉదయకాల సమయమున ఆయనకి ఎంతమంది మనం మొరపెట్టేవాడిగా ఉన్నాం? అవును, ఈరోజు ఎవరైతే మనం మొరపెట్టేవారిగా అనుకుంటామో ఆయన మన రాకపోకలందు మనం చేసే ప్రతి పనిలో మనం రక్షించేవాడిగా ఉంటారు. అవును, ఈ దినాన్ని చూడలేక అనేక మంది చనిపోతున్నారు. కానీ ఆయనకి మనం ఉదయకాల సమయంలో స్తుతిగానము చేసి ఆయన ప్రార్థించేవారిగా, ఆయనకి మొరపెట్టేవారిగా ఎవరైతే ఉంటామో యెహోవా వారిని రక్షించినని ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఇంత చక్కని మాట అంటున్నాడు. ఎంత చక్కని మాట అండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటామో ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసేవాడిగా, ఆయన దేవదూతను మన కావిలిగా ఉంచేవాడిగా ఉంటాడని కీర్తనకారుడైన దావీదు ఈ మాట అంటున్నాడు. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.